ఫ్రెండ్స్, అక్కినేని హీరోల అభిమానులు మొదటిసారి ఈ ఛానల్‌ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కినేని హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్‌లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్‌గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్‌ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి. లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. సీనియర్ హీరోల్లో అక్కినేని నాగార్జున మార్కెట్ పూర్తిగా చెడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన మార్కెట్ ఇప్పటికీ ఎంతో కొంత మిగిలి ఉంది, కానీ ఓవర్సీస్‌లో పూర్తిగా చెడిపోయింది. అలాంటి నాగార్జున రీ రిలీజ్ చిత్రం ఓవర్సీస్‌లో రీసెంట్‌గా విడుదలైన ఆయన కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ క్రేజ్ లేకపోవడం గమనార్హం. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు, శివ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్‌లో రీ రిలీజ్ కాబోతుంది. ఓవర్సీస్‌లో అయితే ఇప్పటికే ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ ప్రీమియర్ షోస్ నుండి దాదాపు ఈ శివ చిత్రానికి $30,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రీసెంట్‌గా విడుదలైన ఏ సీనియర్ హీరో రీ రిలీజ్ సినిమాకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాలేదు. అంతెందుకు, స్టార్ హీరోలుగా పిలువబడే ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ రీ రిలీజ్ సినిమాలకు కూడా ఇంత గ్రాస్ వసూళ్లు రాలేదు. ప్రభాస్ రీ రిలీజ్ చిత్రాల్లో బాహుబలిని మినహాయిస్తే సలార్, యోగి, బిల్లా రీ రిలీజ్ చిత్రాలు కూడా ఇంత గ్రాస్ వసూళ్లు రాలేదు. ఫుల్ రన్‌లో మరో $30,000 గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా ఓవర్సీస్ గ్రాస్ మొత్తం కలిపి 70 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలున్నాయి. అయితే బాలకృష్ణ మోస్ట్ హైప్డ్ మూవీ అఖండ 2 మూవీ ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ 8 రోజుల క్రితమే ప్రారంభించగా ఇప్పటి వరకు కేవలం $28,000 మాత్రమే వచ్చాయి. ఈ డాలర్ల గ్రాస్‌ను శివ రీ రిలీజ్‌లో కేవలం ప్రీమియర్ షోస్ ద్వారానే అధిగమించింది. ఇక తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక మరియు చెన్నై ప్రాంతాలకు కలిపి మొదటి రోజు ₹3,00,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలున్నాయి. అదే కనుక జరిగితే సీనియర్ హీరోల రీ రిలీజ్ చిత్రాల్లో ఖచ్చితంగా శివ చిత్రం టాప్ 5లో నిలిచే అవకాశాలున్నాయి. చూడాలి మరి అంచనాలను ఈ సినిమా ఏ రేంజ్లో అందుకోబోతుంది అనేది. ఎట్టకేలకు అక్కినేని ఫ్యాన్స్కి ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. నాగార్జున నుండి విడుదలైన కుబేర, కూలి చిత్రాలు, నాగ చైతన్య నుండి విడుదలైన తండేల్, అదేవిధంగా ఇప్పుడు శివ రీ రిలీజ్లో కూడా సక్సెస్ అవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.